మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. అంటే ఇప్పుడు వాళ్ళు మీడియాతో మాట్లాడుతుంది ఏంటి అని అంటే సో ఆస్తులకి సంబంధించి కావచ్చు ఏదైనా బయటికి చెప్తే సో మీ కూతురు ఫోటోలు మీ ఫోటోలు వేరే వాళ్ళతో రిలేషన్ ఉందని పాంప్లెంట్ రూపంలో పంచి బదనం చేస్తాను అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తున్నా. అసలు ఆ ఆలోచన ఎవరికైనా ఉంటుందా? అమ్మా, ఏ మనిషి అయినా మనిషి జన్మ వృత్తి తన 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 అంటే తన భార్య అంటే తన ప్రాణం. తన భార్య ఎంత ఏది చేసినా తప్పు చేసినా రైట్ చేసినా ఎవడు పెట్టుకోడమ్మా. వాళ్ళకు వచ్చే ఆలోచన డిఫరెంట్. ఎవరిని భయభ్రాంతులు చేయాలి, ఎవరితోటి తప్పుడుగా చేయాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకుంది. నాకు లేదమ్మా. నాకు ఉన్నది ఒకటే, నా పిల్లలు ఎందుకు చనిపోయారు, దానికి కారణం ఎవరు, నేను చచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాను. మీ భార్య మీద మీకు ఏమన్నా అనుమానం? నాకేం అనుమానం లేదమ్మా. భార్య మీద అనుమానం అమ్మా, నేను చెప్పేది అంటామమ్మా, భార్య మీద అనుమానం ఉంటే డైరెక్ట్ దాన్ని అడుగుతాను. ఓకే, నాకు భార్య మీద అనుమానం ఉంటే డైరెక్ట్ అమ్మాయితో అడుగుతాను. వాళ్ళకేమైనా అనుమానం ఉందో చెప్పండి. నాకైతే అనుమానం లేదు. నువ్వు నీతోటే ఉంటుంది కదా, నీతోటే ఉంటప్పుడు నీకేం అనుమానం ఉందో చెప్పు నాకు. అప్పుడు నేను మాట్లాడతా. నేనైతే లేను కదమ్మా. ఇప్పుడు నేను ఇంత దూరం ఉన్నాను, నేనైతే చూడలే. నువ్వేమైనా చూస్తే చెప్పు నాకు. ఏంటి టాటోలు ఎందుకు వేయించుకున్నావు, కార్ డ్రైవింగ్ ఎందుకు నేర్చుకున్నావు, ఇవన్నీ కూడా మీరు సూటిపోటి మాటలు అంటున్నారని వాళ్ళ ఎలిగేషన్. అమ్మా, నేనే చెప్పినమ్మా, కారు నేర్చుకోమని నేనే చెప్పా. ఎందుకంటే పిల్లల దగ్గర పోతాప్పుడు బైక్ మీద పోతుందమ్మా. బైక్ మీద పోతప్పుడు పడిపోతావురా, సామాన్ పిల్లలు వచ్చినప్పుడు 2-3 బ్యాగులు తీసుకుపోతారు. బ్యాగులు తీసుకుపోతే ఆడ బైక్ మీద పడతలేవు. పట్టినప్పుడు కారు నేర్చుకో తల్లి. కారు పదే మాట్లాడింది నేనే, వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు కార్ల గురించి మాట్లాడలే, నేనే పదే మాట్లాడాను. కారు గురించి నేనే పదే మాట్లాడి కారు లైసెన్స్ గురించి అప్లై అయ్యమ్మా, కారు గురించి అప్లై అయ్యమ్మా అని. నేను కాదమ్మా, నా కారు నేను తీసుకున్న కారు నా దగ్గర ఈడ పెట్టుకొని నేనే బొమ్మర్తికి ఇచ్చా. ఫస్ట్ ఇచ్చి కొన్ని రోజులు నడిపిరాను. ఆడు పర్మనెంట్గా ఉంచుకున్నాడు. నీ చెల్లె నీ దగ్గర నుంచి ఎందుకు కారు తీసుకొచ్చుకుంది, అది క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు కరెక్టే, పర్ఫెక్ట్ మనిషి, నువ్వు 100% పర్ఫెక్ట్. నీ చెల్లె నీ దగ్గర కారు ఎందుకు తీసుకొచ్చింది? కారు తీసుకొచ్చుకొని నడిపించుకుంటుంది కదా. ఆ కారు ఎవరిది? నాది. ఇప్పుడు కూడా నువ్వు నా కారులో తిరుగుతున్నావు కదా, నీది కాదు కదా కారు. ఇంకోటి తల్లి, ఇప్పుడు రీసెంట్గా బైక్ తీసుకున్నాం. మా వైఫ్ నాకు చెప్పింది బైక్ తీసుకుంటున్నాను. ఓకే రా అని చెప్పా. మా అత్తయ్య కూడా చెప్పింది బైక్ తీసుకుంటున్నాను. ఓకే. ఆ బైక్ ఏం చేసింది, మా భార్య పేరు మీద ఒక వెహికల్ ఉంది కాబట్టి ట్యాక్స్ పడుతుందని మా బొమ్మర్ది భార్య పేరు మీద తీసుకుంది. ఎప్పుడు 11th 10వ నెల 10వ తారీఖు 11వ నెల 2025లో తీసుకొని ఆమె పేరు మీద తీసుకుంది. నిన్న జిఆర్టీ పోలీసుల దగ్గర చెప్తుంది, ఈ ఆర్సీ నాదే ఉంది కాబట్టి నాదే. నువ్వే చెప్పావు కదా, మా కూతురు నా కోడల మీద తీసుకుంది 1,30,000 పెట్టి. నువ్వు చెప్పినప్పుడు ఈరోజు నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నా డబ్బు తీసుకొని నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అంటే నువ్వు ఈ చిన్న విషయాల్లో అబద్ధం చెప్తున్నప్పుడు పెద్దదాన్ని నేను నమ్మలేను కదా. ఇంకోటి కూడా చెప్తా తల్లి, నా వైఫ్ వాచెస్ ఉన్నాయి. వాచెస్ గిట్ట నువ్వు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? నాకు గుర్తుగా ఉండొద్దా? ఒక ఎయిర్బోట్లు ఉంటాయి, అవి 5-6 తీసుకుపోయావు. మా వైఫ్ దగ్గర ఐఫోన్ కొనిపెట్టింది, అది తీసుకుపోయావు. ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు ఇంట్లోకి వెళ్ళి? నీకు ఇంట్లో అన్ని ప్లేస్ తెలుసు కాబట్టి అన్నీ చదివావు. ఇప్పుడు చెప్తున్నా తల్లి, ఆమె హ్యాండ్ బ్యాగులు 10 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏ హ్యాండ్ బ్యాగ్కు జిప్ లేదు, అన్ని జిప్ ఓపెన్ చేసి పెట్టినావు. ఏం చదివావు నువ్వు ఇంట్లో? ఏం చదువుతున్నావు నువ్వు ఇంట్లో? నిన్ను నమ్మి ఆడికి తీసుకెళ్ళాను, నిన్ను నమ్మి ఆడ పెట్టాను, ఇప్పుడు ఇంట్లో పెట్టాను నిన్ను నమ్మి. ఎందుకంటే అమ్మకాన్ని ఎక్కువ చూసుకున్నాను నేను. పెట్టినప్పుడు నువ్వు ఇవన్నీ చదివి నీ బిడ్డని మానసికంగా టెన్షన్ పెట్టి, నీ బిడ్డ విషయాలు నీకే తెలుసా, నాకు తెలియదు కదా, నేను దూరం ఉన్నా కదా. మరి నీకేం తెలిసిందో చెప్పు నాకు. నీకేం తెలిసిందో చెప్పు. నువ్వు నీ బిడ్డని టార్చర్ పెట్టినవేమో, అంతే కదా తల్లి. ఇప్పుడు నేను ఉంటే నేను ఫిజికల్గా నేను దగ్గర ఉంటే నువ్వు అనవచ్చు, నువ్వు ఇది టార్చర్ పెట్టావన్నా, దీనివల్లే ప్రాబ్లం వస్తుందన్నా అని అనొచ్చు. నేను దూరం ఉన్నా, నా ఫోన్ డేటా మొత్తం చూసుకోండి, క్లియర్. ఫోన్ డేటా ఇచ్చేసా. అలా మీ భార్యని ఏమని పిలుస్తారు, మిమ్మల్ని మీ భార్య ఏమని పిలుస్తారు? నేను నా భార్యను బంగారం అని పిలుస్తానమ్మా, బంగారం అని పిలుస్తాను. ఆమె బాబు అంటది. ఇంకా అంతే, పేరు పెట్టి అయితే పిలవదు. ఎప్పుడైతే పేరు పెట్టి, నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవలే. నా బంగారం ఇప్పుడు
నా ఇది నా దీంట్లో వాట్సాప్లో కూడా నా బంగారం అనే ఉంటుంది. ఆమెను అమ్మానే ఉంటుంది. ఆమె పేరు అత్తయ్య అని ఎప్పుడు పెట్టలే, అమ్మానే పెట్టా. నేను పెళ్లి చేసుకున్న నుంచి ఇప్పటి వరకు తల్లి నా భార్యని ఎంతమంది ఉండని బంగారం అంటారు, బంగారు అంట. మా అమ్మ నాన్న కూడా అడుగు, ఇంకా మా రిలేషన్ ఎవరని అడుగు, పేరు పెట్టి శాంతి విజయ అని ఎప్పుడు అన్నాను. బంగారు రారా బంగారం అంట. అంత ప్రేమగా చూసుకుంటామ్మా. ఓకే, వీళ్ళకు నేను ఒకటి అడుగుతానమ్మా, ఇంకోటి 18 సంవత్సరాలు చూశారు కదా లైఫ్ మొత్తం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా డైరెక్ట్ నాతో అనొచ్చు కదా. ఈరోజు చనిపోయిన తర్వాత వీళ్ళు గలవలేదు, వీళ్ళు ఉండలేదంటే నువ్వు చూసావా బెడ్రూమ్లో ఏం చేస్తున్నాం అనేది? మేము బెడ్రూమ్లో ఏం చేస్తాం నువ్వు చూస్తావా? లేదు కదా. ఫైనల్గా అసలు ఎందుకు చనిపోయింది విజయారెడ్డి, పిల్లల్ని ఎలా ఒప్పించింది, వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటే ఏం కోరుకుంటున్నారు? నేను ఒకటే అమ్మా, పిల్లలు ఎందుకు చనిపోయారు ఒకటి, ఆమె ఎందుకు చనిపోయింది, దీని ఇంకా ఎవరున్నారు, దీనికి కారణం ఏంది ఖచ్చితంగా బయట తీస్తాను. తీమని మీడియా మిత్రులు అడుగుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాను, ప్రజలను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇది బయటికి రావాలి. అంటే ఇలాంటివి బయటికి రావాలి అంటే ఒకటి మీరు నిజం చెప్పాలి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నిజం చెప్పాలి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ముగ్గురు ఆ రోజు మీ ఇంటికి ఎవరో వచ్చారని చెప్తున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంకా కేసుని ఏమన్నా ఇంకా పోస్ట్పోన్ చేద్దాం? నేను చెప్పడం లేదు అనేది లేదు, నేను పిఎస్లో చెప్తాను. అది ఎందుకు వచ్చారు వాళ్ళ డేటా తీసుకున్నాను, పిఎస్లో చెప్తాను. వాళ్ళు మీకు ఏమన్నా ఇంతకుముందు పరిచయం లేదమ్మా, వాళ్ళకు రిలేషన్, మనకు రిలేషన్ కాదు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? వాళ్ళు చనిపోయిన రోజు తెల్లారి నేను దహనం చేస్తున్నాను, ఫిబ్రవరి 1 తారీఖు రోజు ముగ్గురు వచ్చి ఈడ ఎందుకున్నారు. మీరు ఎవరు అప్పుడు ఎక్కడ? ఈడ లేరు ఎవరు, ఇల్లు దగ్గరనే ఎవరు లేరు. నువ్వు ఇల్లు దగ్గర లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తావు వీడికి, ఏముందని వస్తున్నావు? నేను ఎవరి మీద వేస్ట్ అలిగేషన్ పెడతలేను. నేను పెట్టేది ఒకటే, నా కూతురు, నా కొడుకు, నా భార్య ఎందుకు చనిపోయారు, దానికి రీజన్ ఎవరు చెప్పాలంటే ఒకటమ్మా, అది చెప్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఓకే, నేను కోరుకునే పోలీస్ డిపార్ట్మెంట్. మీడియా మాత్రం చిన్నది కాదు తల్లి, మీడియా అన్నీ బయటికి తీసుకొస్తుంది, టోటల్ బయటికి తీసుకొస్తుంది. మీడియా మీద ఫుల్ నమ్మకం ఉంది నాకు. వాళ్ళు ఎంత దూరం ఏ సందులో దాచుకున్నా కానీ బయటకు వచ్చేస్తారు. మీడియా ప్రజలు అంతా చూసి ఊకోరమ్మా. ఒక్కొక్కరికి అన్యాయం జరుగుతుంటే ఎవరు ఊకుంటోళ్ళు కాదు, అది కంపల్సరీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రోజు మీతోటే ఇంటర్వ్యూ పెడతాను, అది బయటకు వస్తుంది ఖచ్చితంగా. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తాను ఖచ్చితంగా. ఇంకోటి తల్లి, ఎప్పుడైనా దగ్గర ఉన్న ఎవరు మోసం చేయొద్దు తల్లి, నమ్మిలోనూ మోసం చేయొద్దు, అది మంచిది కాదు. వాళ్ళని నమ్మాను, నన్ను మోసం చేశారు. నేను వాళ్ళని మోసం చేసింది ఏం లేదు, నన్నే మోసం చేసి ఈరోజు రోడ్డు మీద నిలబెట్టి నాకు పిల్లలు ఫ్యామిలీ లేకుండా చేసి ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాను. విజయారెడ్డి సూసైడ్తో పాటు ఆ ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు తెలియాలి. నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నా భార్యని నేను బంగారం అని పిలుచుకునేవాడిని, ఎంత ప్రేమగా ఉన్నామో మా ఇద్దరి మధ్య మాత్రమే తెలుసు. మా అత్తయ్య వాళ్ళని నమ్మి ఇక్కడ ఉంచితే నాకు ఈరోజు కుటుంబాన్ని లేకుండా చేశారు. కానీ నేను ఖచ్చితంగా అటు పోలీసులకి ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. న్యాయం జరగాలి అని అంటే ఆ ఎవిడెన్స్ ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తే అసలుకి ఇద్దరు పిల్లలతో సహా విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకున్నా అనే వాస్తవాలు బయటికి వస్తాయి, మాకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి అటు సురేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, హైదరాబాద్.